హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా. మేమైతే ఫస్ట్ టైం మెసమ్మ తల్లి పండగ అయితే చేసుకుంటున్నాం అనమాట. మా బాయ్ కాడ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే బయలుదేరాము. ఆటోలో అంతా టెంట్ సామాన్లు అన్నీ వేసుకొని వంటకు కావాల్సినవి మొత్తం అన్నీ అయితే వేసుకొని అయితే బయలుదేరుతున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మొత్తానికి వచ్చేసాము. ఇప్పుడే చైర్లు అవన్నీ సెట్ చేసుకోవడం, అన్ని బల్లలు అన్నీ దింపుకుంటున్నాం అనమాట. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 6:30 అలా ఆ టైం అయితే అయింది. చుట్టుపక్కల మొత్తం ఫుల్, అసలు ఇప్పుడే అంత ఎండ వచ్చేసింది అనమాట. ఒక్క చెట్టు లేకపోవడం వల్ల. ఇక్కడ ఒక్క వేప చెట్టు ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపించింది. చెట్లు ఉంటే ఆ నీడే వేరు. అలాంటిది మనకి ఇప్పుడు హైదరాబాద్లో హెచ్సియు యూనివర్సిటీలో అన్ని చెట్లను నరికేస్తున్నారు. డెవలప్మెంట్ కోసం అన్ని చెట్లు నరికేయడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. మూగజీవులు కూడా ఎంతో బాధపడుతుంది. దీని గురించి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న చిన్న హీరో విషయాలకి, సినిమా విషయాలకి అయితేనేమో ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేస్తున్నారు. ఈ విషయానికి కూడా ప్రతి ఒక్కరు వాయిస్ రేస్ చేయాలి. ప్రతి ఒక్కరు మనం సపోర్ట్గా ఉండాలి. చెట్లు లేకపోతే మనకి వర్షాలు తగ్గిపోతాయి, మనకి ఆక్సిజన్ తగ్గిపోతుంది, ప్రతి ఒక్కటి తగ్గిపోతుంది. ఎక్కడో జరిగితే మేము ఎందుకు మాట్లాడాలని ఎవరు అనుకోకుండా మనం ప్రతి ఒక్కరం వాయిస్ రేస్ చేసి ఫైట్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఇక్కడేమో మా పిన్ని మొత్తం ఇక్కడ శుభ్రం చేస్తుంది దేవుడిది. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ చేసిన పండగ ఉంటే అక్కడిది మొత్తం తీసేసి మళ్ళీ మనం కొత్తగా చేసుకోవడానికి సున్నం వేసేసి అంతా సెట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ కుండలు పెట్టి, కుండలో మనకి జొన్నలు అండ్ అన్నం రెండు ఉడికిస్తున్నారనమాట. ఇక్కడ మా తమ్ముడు కూడా ఉండి ఇదంతా చూసుకున్నాడు. ఇక్కడ మా తమ్ముడు ఈ పనులు అయితే చూసుకున్నాడు మొత్తం. మా డాడీ ఏమో ఇక్కడ గుంట తవ్వుతున్నాడు. ఇది ఎందుకంటే అన్నం తిన్న తర్వాత కానీ ఇక్కడ ఏం వండినా అదంతా కూడా ఇందులోనే పడేయాలంట. సో ఇందులో వేసేసి అయితే వెళ్ళిపోవాలి. మనం ఇంటికి ఏది తీసుకెళ్ళకూడదు. ఎవరు వచ్చినా కానీ ఇందులోనే చేతులు కడిగి ఇక్కడే మనం తిన్న ఇసురాకు కూడా అందులోనే వేసేస్తారంట. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మా తమ్ముడు కూడా వచ్చి కొంచెం అయితే హెల్ప్ చేశాడు మా డాడీకి. ఇక్కడేమో మా పిన్ని పసుపు పెడతా ఉంటే మా మమ్మీ కుంకుమ పెట్టుకుంటూ వస్తుందన్నమాట. ఇక్కడ ఇక్కడైతే బియ్యం కొలిచి పోస్తున్నాం. మమ్మీ అయితే ఇక్కడ 5 కానీ 9 కానీ 11 కానీ అలా తీసుకోవాలంటే మా మమ్మీ అయితే 9 తీసుకుంది. అంటే ఇది మనం ఇలా కొలిచి అక్కడ పోసిన సాయంత్రం మళ్ళీ దేవుణ్ణి లోపలికి పంపించేటప్పుడు మళ్ళీ కొలిస్తే అవి ఎక్కువైతే మన ఇంట్లో దేవుడు ఉన్నట్టు నమ్ముతారంట. మాకైతే 10:30 అలా వచ్చాయన్నమాట. నేను సాయంత్రం వీడియో క్లిప్ తీయడం అంతా మర్చిపోయాను. అసలు యాక్చువల్లీ మొత్తం టెన్షన్ కూడా సగం సగం వరకే తీసాను, పూర్తిగా తీయలేదు. హాఫ్ తీసాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
నేను జలతరిచ్చింది అయితే వీడియో తీయలేదు. ఒక 10 నిమిషాలు పట్టింది. అందుకే నేను వీడియో తీస్తుంటే ఇట్లా అవుతుందేమో అని చెప్పేసి వీడియో తీయడం అయితే ఆపేసి కాసేపు కామ్‌గా ఉన్నాను. అందుకే ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేయలేకపోయాను. నేను తీయలేదు కాబట్టి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక వంటలైతే స్టార్ట్ చేసామన్నమాట. వీళ్ళు ముగ్గురైతే తాగుతున్నారు, తండ్రి కొడుకులు. మొత్తం నాన్ ఆల్కహాలిక్ బ్యాచ్ అనమాట. వీళ్ళు కళ్ళు తాగుతున్నారు. ఎట్లైనా మనకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే కాబట్టి ఆ మందు సెట్టింగ్ కూడా అరేంజ్మెంట్. ఇక్కడ చిన్న క్లిప్ అయితే మా తమ్ముడు తీసుకొచ్చాడు. ఇది ముక్క సుక్క అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదా, ఇట్స్ మ్యాండేటరీ అంతే. అండ్ తినేది కూడా నేను అంత అసలు తీయలేదు. ఎవరికాలం భోజనాలు వడ్డించి ఆ హడావుల్లో అనమాట. ఇదేదో కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అంతవరకు అయితే యాడ్ చేయగలిగాను. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మార్నింగ్ సన్ రైజ్కి వచ్చాము. సన్సెట్ అయిపోయేదాకా కూడా ఉన్నాం. అంటే సన్సెట్ మొత్తం అయిపోయి చీకటి అయ్యేదాకా కూడా టైం పట్టింది అనమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా పెట్టేసి భోజనాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.